తెలంగాణ రాజకీయాల్లో ఒక ఇద్దరి ప్రయాణం సంచలనం రేపుతుంది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ టాపిక్కే ఇప్పుడు బాగా సంచలనంగా వైరల్ అవుతుంది. అసలు సోషల్ మీడియా కూడా వదలట్లేదు. వీళ్ళిద్దరు ఎవరు అంటే హరీష్ రావు మరియు సీఎం రేవంత్ రెడ్డి. ఒకరికొకరు కత్తులు దూసుకుంటూ ఒకరికొకరు రాజకీయంగా వైరం సృష్టించేటట్టు కార్యకర్తలు కొట్టుకునేంత వైరంగా వీళ్ళు పదాల ప్రయోగం చేస్తూ ఇద్దరు రోజు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ వీళ్ళ యొక్క ప్రసంగాలు చాలా ఘాటుగా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉండడం మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే విమానంలో పక్క పక్కనే కూర్చొని ప్రయాణం ఢిల్లీకి చేయడం జరిగింది. మరి అక్కడ ఏం మాట్లాడుకున్నారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇద్దరు కావాలనే అదే టైంకు ఎక్కారా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా ఇదన్నీ తెలియదు. కానీ సోషల్ మీడియాలో కానీ తెలంగాణ ప్రజలు కానీ అనుకుంటున్నది ఏంటంటే గుసగుసలాడుతున్నది ఏంటంటే ఇద్దరు కావాలని అక్కడ మాట్లాడుకోవడం కోసం ఇద్దరు ప్రయాణం ఒకే విమానంలో చేశారని చెప్తున్నారు. వాళ్ళు అసలు ఒకే విమానంలో వెళ్లాల్సిన పరిస్థితి ఏంది, ఇప్పుడున్న అసలు వాళ్ళ మీద ఎందుకు అంత హాట్ టాపిక్గా మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా వీళ్ళ మీద ఇప్పుడు హరీష్ రావు మరియు కేటీఆర్ మరియు కేసీఆర్ వీళ్ళ కుటుంబం మరి ఫోన్ ట్యాపింగు వీరు అధికారులతో చేయించారని చెప్పేసి ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతున్న సందర్భంగా వీళ్ళిద్దరూ ప్రయాణం చేయడం చాలా ఇప్పుడు కీలకంగా మారింది. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఫోన్ ట్యాపింగ్కు మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి, రెండో బాధితుడు రఘునందన్ రావు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్లు కూడా ట్యాప్ చేశారనే వార్తలు వచ్చాయి. విపక్ష నేతలతో పాటు హరీష్ రావు భార్య కవిత భర్త ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సంచలనం రేపారు. కూతురు పెళ్లికి పెరోల్ మీద వచ్చిన రేవంత్ రెడ్డి అధికారులను ఎందుకు క్షమిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. నిన్న ముగ్గురు మాజీ మంత్రుల రహస్య వేదిక భేటీ జరిగింది. అక్కడ మార్చి 19న సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు ఒకే విమానంలో ప్రయాణించారు. విమానంలో 2 గంటల పాటు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారని ప్రజలకు చెప్పాలని చెప్పేసి ఈ వ్యవహారంలో నాకు నోటీసులు పంపిస్తే నా వద్ద ఉన్న ఆధారాలు సమర్పిస్తా అని కూడా అన్నారు. ఈ కేసులో కొందరిని ఇరికించి ఇంకొందరిని కాపాడే కుట్ర జరుగుతోందని కూడా ఆరోపించారు. ఈ కేసులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. సిబిఐపై నమ్మకం ఉంటే కేసును సిబిఐకి విచారణకు ఆదేశించాలని కూడా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మరి అలాంటిది వీళ్ళిద్దరూ విమానంలో ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం యాదృచ్ఛికమా, ఇది ఏంటనేది కూడా అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి విషయం. ఇప్పుడు తెలంగాణలో ఇది హాట్ టాపిక్గా ఇప్పుడు నడుస్తుంది. తర్వాత అసలు దీని మీద నిజంగా ఏం మాట్లాడుకున్నారనేది త్వరలో బయటికి రాక మానదు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది.